హలో ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియోలో 32 చెస్ట్ సైజ్ బ్లౌజ్ కటింగ్ ఎలా చేసుకోవాలి అని చెప్తున్నానండి. మీరు వీడియోని స్కిప్ చేయకున్నట్టు చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. అలాగే ఈ చెస్ట్ సైజ్ వాళ్ళకు నెక్ విడ్త్ ఎంత పెట్టాలి, షోల్డర్ ఎంత పెట్టాలి, హార్మోన్ లెంత్ ఎంత పెట్టాలి, కరెక్ట్గా పెడితే కనుక మీకు ఎక్కడ కూడా రింకల్స్ రాకున్నట్టు, భుజాలు జారుకున్నట్టు ఫినిషింగ్ అయితే చక్కగా వస్తుందండి. అలా కటింగ్ అయితే చూపిస్తున్నాను. మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకున్నట్టు చూడండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ ఒక లైక్ చేయండి. అలాగే మొత్తం క్లాత్ వచ్చేసి ఇక్కడ 75 సెంటీమీటర్ అయితే నాకు ఇచ్చిందండి. మనకి ఈ చెస్ట్ సైజ్ వాళ్ళకు 80 సెంటీమీటర్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఇక్కడ కూడా క్లాత్ అయింది తగ్గకున్నట్లు. మనకి పైపింగ్ క్లాత్ మొత్తం ప్రిపేర్ చేసుకోవడానికి 80 సెంటీమీటర్ అయితే సరిపోతుంది. అయినా ఇక్కడ 75 సెంటీమీటర్లోనే నేను కటింగ్ అయితే చూపిస్తాను. ఇక లేట్ చేయకుండా కటింగ్ ప్రాసెస్ని అయితే చూసేద్దాం. చూడండి, ఫోల్డింగ్ వైపు వచ్చేసి నా వైపు పెట్టుకున్నాను, ఓపెన్ సైడ్ వచ్చేసి ఇలా నాకు ఆపోజిట్ పెట్టుకున్నాను. ఓకేనా, ఈ విధంగా క్లాత్ని నీట్గా ఫోల్డ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇది వచ్చేసి వితౌట్ లైనింగ్ అండి. అందుకోసం కింద హెమ్మింగ్ పట్టీ కోసం 1 ఇంచెస్ దగ్గరికి మార్క్ చేస్తున్నాను. ఓకేనా, కరెక్ట్గా 1 ఇంచెస్ దగ్గరికి మార్క్ పెట్టి ఇలా స్ట్రైట్గా లైన్ని డ్రా చేసుకుంటున్నాను. నెక్స్ట్ బ్లౌజ్ లెంత్ వచ్చేసి 13 ఇంచెస్ అయితే ఒరిజినల్ కావాలండి. చూడండి, ఈ మార్క్ దగ్గర నుంచి పైకి 13 ఇంచెస్ దగ్గరికి మార్క్ చేస్తున్నాను. ఓకేనా, ఆ తర్వాత పై వైపు ఖర్చుల కోసం, షోల్డర్ ఖర్చుల కోసం 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను. చూడండి, కరెక్ట్గా కింద వైపు క్లాత్ 1 ఇంచెస్ మనకి హెమ్మింగ్ పట్టీ కోసం పోతుంది. అక్కడ నుంచి నేను పై వైపు 13 ఇంచెస్ ఒరిజినల్ లెంత్, ఖర్చుల కోసం 1/2 ఇంచ్ ఎక్స్ట్రా. ఓకేనా, ఆ తర్వాత మనకి చెస్ట్ సైజ్ వచ్చేసి 32 చెస్ట్ సైజ్. ఈ చెస్ట్ సైజ్ వాళ్ళకు ఫుల్ షోల్డర్ వచ్చేసి కొంచెం ఇలా కిందకి పెట్టుకుందాం, మీకు కనిపించాలి కదా క్లియర్గా. చూడండి, ఫుల్ షోల్డర్ వచ్చేసి 5 ఇంచెస్ పెట్టుకోవాలి. ఓకేనా, ఫుల్ షోల్డర్ 5 ఇంచెస్ పెట్టుకోవాలి. హార్మోన్ లెంత్ కూడా 5 ఇంచెస్ పెట్టుకోవాలి. ఇలా స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకుందాం. పైన ఫుల్ షోల్డర్ 5 ఇంచెస్ కదా, ఈ హార్మోన్ లెంత్ దగ్గర ఈ ప్లేస్లో కూడా 5 ఇంచెస్ ఉండేటట్లు చూసుకోవాలి. ఆ తర్వాత 32ని మనం 4 భాగాల్లో డివైడెడ్ బై చేసుకోవాలి. టేప్ని ఇలా ఒక ఫోల్డ్ చేయండి, మళ్ళీ మరొక ఫోల్డ్ ఈ విధంగా చేసుకుంటే మనకి 4 లేయర్ మీద టేప్ అయితే ఉంటుందండి. 4వ లేయర్ మనకి 8 ఇంచెస్ అయితే వస్తుంది. కరెక్ట్గా ఇక్కడ 8 ఇంచెస్ దగ్గరికి మార్క్ చేస్తున్నాను. ఖర్చుల కోసం 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఓకేనా, మనకి చెస్ట్ సైజ్ అయితే ఇప్పుడు వచ్చింది. నెక్స్ట్ నడుము లూజ్ వచ్చేసి 29 ఇంచెస్ అయితే ఉందండి. 29ని మనం 4 భాగాల్లో డివైడెడ్ బై చేసుకోవాలి. టేప్ని ఇలా 2 సార్లు ఫోల్డ్ చేస్తే మనకి 4వ భాగం అయితే వస్తుంది. ఎగ్జాక్ట్గా నాకు ఇక్కడ 7.5 ఇంచెస్, కరెక్ట్గా 7.5 ఇంచెస్ దగ్గరికి మార్క్. ఇక్కడ డాట్ కోసం ఎక్స్ట్రా 1 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. చూడండి, కరెక్ట్గా 7.5 ఇంచెస్ మార్క్, డాట్ కోసం మనకి 1 ఇంచెస్ ఎక్స్ట్రా మార్కు, ఖర్చుల కోసం 2 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్. ఓకేనా, మనకి కరెక్ట్గా నడుము లూజ్ కూడా ఇప్పుడు వచ్చేసింది. నెక్స్ట్ హార్మోల్ షేప్ తీసుకోవడానికి ఈ బాక్స్ షేప్ దగ్గర నుంచి 1 ఇంచెస్ దగ్గరికి మార్క్ పెట్టి నీట్గా ఈ విధంగా హార్మోల్ షేప్ తీసుకోవాలి. చూడండి, ఈ స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి 1 ఇంచ్ లోపలికి, పై నుంచి 2.5 ఇంచెస్ కిందకి కరెక్ట్గా వచ్చింది. ఈ విధంగా మనం హార్మోల్ షేప్ తీసుకోవాలి. ఈ చెస్ట్ సైజ్ వారికి మాత్రమే. ఆ తర్వాత నెక్ విడ్త్, మీడియం నెక్ కనుక ఉంటే మీరు నెక్ విడ్త్ వచ్చేసి 2 ఇంచెస్ పెట్టుకోవాలి. అదే మీకు డీప్ నెక్ అయితే కనుక మీరు 1.5 ఇంచెస్ పెట్టుకోవాలి. 1.5 ఇంచెస్ పెట్టుకున్నా కూడా మనం హెమ్మింగ్ పట్టి స్టిచ్చింగ్ చేసిన తర్వాత 2 ఇంచులు అయితే అవుతుంది నెక్ విడ్త్. మీరు 2 ఇంచులు పెట్టుకుంటే 2.5 ఇంచెస్ అవుతుంది అనమాట నెక్ విడ్త్ వచ్చేసి. ఇక్కడ నేను 1.5 ఇంచెస్ నెక్ విడ్త్ పెట్టుకున్నాను. నెక్ హైట్ వచ్చేసి 9 ఇంచెస్ పెట్టుకున్నాను. పైన నెక్ విడ్త్ 1.5 ఇంచెస్ కదా, ఈ కింద నెక్ విడ్త్ వచ్చేసి 2.5 ఇంచెస్ పెట్టుకున్నాను. చూడండి, 2.5 ఇంచెస్ కింద పెట్టుకున్నాను, పైన 1.5 ఇంచెస్. ఇది మనకి డీప్ నెక్ అండి. చిన్న చెస్ట్ సైజ్ వాళ్ళకు 8 ఇంచులు లోపల ఉంటే అది మీడియం నెక్ అవుతుంది, 8 ఇంచులు పైన ఉంటే అది డీప్ నెక్ అవుతుంది. ఓకేనా, ఎందుకంటే చిన్న సైజ్ బ్లౌజులు కాబట్టి మనకి 9 ఇంచెస్ కూడా వాళ్ళకు డీప్ నెక్కే అవుతుంది. కాబట్టి 1.5 ఇంచెస్ మాత్రమే నెక్ విడ్త్ పెడితే కనుక మీకు భుజాలు జారవన్నమాట, కరెక్ట్గా మీకు సరిపోతుంది. ఆ విధంగా మనం కట్ చేసుకోవాలి. ఓకేనా, ఇప్పుడు మార్క్ పెట్టుకున్న ప్రకారమే బ్యాక్ పార్ట్ని కట్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ కింద వైపు 2 ఇంచులు ఖర్చుల కోసం వదిలేసి దాని మధ్యలో ఒక మార్క్ పెట్టుకోవాలి. ఇక్కడ చూడండి, ఈ 1 ఇంచ్ని వదిలేసి హెమ్మింగ్ పట్టీ కోసం పోతుంది కదా, ఆ క్లాత్ని వదిలేసి పైన 3.5 ఇంచెస్ డాట్ మార్క్ పెట్టుకోవాలి. అటు ఇటు 1/2 ఇంచెస్కి మనం డాట్ని పెట్టుకోవాలి. ఒకవేళ మీకు కొలత బ్లౌజ్ ఇచ్చుంటే ఈ ప్లేస్లో మీకు కొలత బ్లౌజ్లో హార్మోల్ రౌండ్ స్టిచ్చింగ్ పాయింట్ ఎంత ఉందో చూసుకుని మీరు దాన్ని కట్ చేసుకోండి. నాకు ఇక్కడ 7 ఇంచెస్ అయితే వచ్చింది హార్మోల్ రౌండ్ స్టిచ్చింగ్ పాయింట్. ఓకేనా, ఇప్పుడు ఓపెన్ సైడ్ నా వైపు పెట్టుకుంటున్నాను. దానిపైన వచ్చేసి బ్యాక్ పార్ట్ని ఈ విధంగా పెట్టి బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో సేమ్ అలాగే మనం ఫ్రంట్ పార్ట్ని మార్క్ చేసుకుందాం. ఇక్కడ చూడండి, ఈ కింద వైపు హెమ్మింగ్ పట్టిని ఈ విధంగా ఫోల్డ్ చేసి బ్యాక్ హైట్ ఎంత అయితే ఉందో బ్యాక్ పార్ట్ హైట్ అంతకి మార్క్ చేస్తున్నాను. ఓకేనా,
ఇప్పుడు ఈ పైవైపు ఉండే క్లాత్ని నేను కట్ చేశాను. అలాగే ఇక్కడ మనం మార్క్ పెట్టుకున్నాం కదా, ఇక్కడ క్రాస్గా ఉండే క్లాత్ని కరెక్ట్గా మార్క్ పెట్టుకున్న మార్క్ మీదనే మనం కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫుల్ షోల్డర్ 5 ఇంచెస్ ఉంది కదా, కరెక్ట్గా ఒకసారి చెక్ చేసుకోవాలి. హార్మోల్ లెంత్ కూడా 5 ఇంచెస్ కదా, ఇలా బాక్స్ షేప్ని మనం ఇక్కడ డ్రా చేసుకోవాలి. బ్యాక్ సైడ్ మనం హార్మోల్ లెంత్ 1 ఇంచెస్ పెట్టాం కాబట్టి ఫ్రంట్ సైడ్ మనం 1/2 ఇంచ్ మాత్రమే పెట్టుకొని నీట్గా హార్మోల్ షేప్ని డ్రా చేసుకోవాలి. ఇలా చిన్న చెస్ట్ సైజ్ వాళ్ళకు 1 ఇంచే పెట్టుకోవాలండి, లేదంటే వాళ్ళకు చంకల్లో రింకల్స్ ఎక్కువగా వచ్చేస్తాయి. ఆ తర్వాత చెస్ట్ మార్క్లో 4వ భాగం 8 ఇంచులు కదా, కరెక్ట్గా మార్క్ పెట్టుకోవాలి. ఖర్చుల కోసం 2 ఇంచెస్ ఎక్స్ట్రా. ఆ తర్వాత ఫ్రంట్ హైట్ ఎంత పెట్టుకోవాలి అంటే చూడండి, పై వైపు ఖర్చుల కోసం బ్యాక్ పార్ట్ తీసుకున్నాం కదా, ఆ ఖర్చుల పాయింట్ వదిలేయండి. బ్యాక్ పార్ట్లో ఒరిజినల్ లెంత్ మనకి ఎంత ఉంది, 13 ఇంచెస్ అయితే ఉంది. చూడండి, పైన 1/2 ఇంచ్ ఖర్చుల కోసం వదిలేసాను, కింద 1 ఇంచ్ ఎమ్మింగ్ పట్టి కోసం వదిలేసాము. 13 ఇంచెస్ బ్లౌజ్ ఒరిజినల్ బ్యాక్ పార్ట్ ఉంటుంది కదా, ఆ మార్క్ని మనం ఇక్కడ ఫ్రంట్ హైట్గా మార్క్ చేసుకోవాలి. ఖర్చులతో కలిపి కూడా మనకి వచ్చేస్తుంది. ఓకేనా, ఇలా మనం ఫ్రంట్ హైట్ని మార్క్ చేసుకోవాలి. 13 ఇంచెస్ దగ్గరికి మార్క్ పెట్టుకున్నాను ఫ్రంట్ హైట్ వచ్చేసి. ఆ తర్వాత ఇక్కడ నెక్ విడ్త్ మనకి 1.35 ఇంచెస్ కదా, దాన్ని మార్క్ చేసుకోవాలి. ఆ తర్వాత నెక్ హైట్ వచ్చేసి 6 ఇంచెస్ కరెక్ట్గా మార్క్ చేసుకుంటున్నాను. ఇక్కడ బాక్స్ షేప్ డ్రా చేసుకుని ఇలా రౌండ్ షేప్ డ్రా చేస్తున్నాను. చూడండి, పై వైపు మనకి 1.35 ఇంచెస్ ఉంది, అలాగే కింద మనకి 2.5 ఇంచెస్ ఉండాలి. ఓకేనా, అప్పుడే మనకి ఫ్రంట్ రౌండ్ షేప్ కూడా స్టిచ్చింగ్ చేసిన తర్వాత అందంగా కనిపిస్తుంది. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ ఫ్రంట్ హైట్ మార్క్ చేసుకున్నాం కదా, ఈ హైట్ని ఇలా ఒక మార్క్ చేస్తున్నాను. ఈ మార్క్ దగ్గర నుంచి పైకి 1.5 ఇంచెస్ పైకి మార్క్ చేసుకున్నాను. ఇలా 1.5 పైకి మార్క్ చేసుకున్న తర్వాత ఈ స్టార్టింగ్ పార్ట్ నుంచి 2.5 ఇంచుల దగ్గరికి మార్క్ పెట్టి ఈ విధంగా ఫ్రంట్ షేప్ని డ్రా చేసుకోవాలి. ఇదే లైన్ని ఈ విధంగా స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకుని చూడండి, 1/2 ఇంచ్ పైకి పెట్టుకుని ఈ విధంగా మనం ఫ్రంట్ షేప్ని డ్రా చేసుకోవాలి. చెస్ట్ మార్క్ దగ్గర 1/2 ఇంచ్ పైకి ఇలా తీసుకోవాలండి. ఇలా పెట్టుకుంటే మనకి 4th డాట్ వస్తుంది అనమాట. 4th డాట్ ఒకవేళ వద్దు అనుకుంటే కనుక చూడండి, మనకి ఆ పాయింట్ ఫ్రంట్ హైట్ మార్క్ ఉంది కదా, అక్కడ నుంచి 1 ఇంచ్ పైకి మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా నేనైతే 4th డాట్ పెట్టట్లేదు కాబట్టి 1 ఇంచ్ పైకి మార్క్ చేసుకున్నాను. ఇప్పుడు మెయిన్ డాట్ కోసం స్టార్టింగ్ పాయింట్ దగ్గర నుంచి 2.5 ఇంచెస్ దగ్గరికి ఒక మార్క్ పెట్టి, అక్కడ నుంచి 2 ఇంచెస్ దగ్గరికి ఒక మార్క్ పెట్టి, మధ్యలో ఒక మార్క్ పెట్టుకోవాలి. ఇలా మనం మెయిన్ డాట్ని పెట్టుకోవాలి. ఇక్కడ డాట్ లెంత్ వచ్చేసి 2.5 ఇంచెస్ పెట్టుకున్నాను. నెక్స్ట్ ఈ కింద పాయింట్ దగ్గర నుంచి పైకి 2 ఇంచుల దగ్గరికి మార్క్ పెట్టి, ఇక్కడ కూడా డాట్ విడ్త్ అనేది 2 ఇంచులు పెట్టుకుంటున్నాను. అటు ఇటు 1.5 ఇంచెస్ దగ్గరికి మార్క్ పెట్టుకోవాలి. ఈ డాట్ కూడా మనకి అయిపోయింది. నెక్స్ట్ చూడండి, ఈ 2 డాట్ మధ్యలో ఇలా మనకి ట్రయాంగిల్ షేప్ వచ్చేటట్లు మార్క్ పెట్టుకోవాలి. ఇలా మనం డాట్ని పెట్టుకోవాలి. ఎగ్జాక్ట్ మెజర్మెంట్ అంటే మనకి 5.5 ఇంచెస్ వరకు వచ్చింది. 4th డాట్ అయితే నేను ఇక్కడ పెట్టుకోవట్లేదండి, నేను వచ్చేసి ఈ మార్క్ మీద కట్ చేస్తాను. 4th డాట్ కావాలి అంటే మీరు ఈ మార్క్ మీద కట్ చేసుకోవాలి క్లాత్ కట్ చేసుకునేటప్పుడు. ఓకేనా, చూడండి, ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ హైట్ కదా, ఇక్కడ నుంచి 1/2 ఇంచ్ పైకి మార్క్ చేసుకున్న మార్క్ మీద కట్ చేసుకుంటే 4th డాట్ వస్తుంది. మనం ఇక్కడ నుంచి 1 ఇంచ్ గ్యాప్ పెట్టుకుని కట్ చేసుకుంటే 4th డాట్ రాదన్నమాట. 4th డాట్ పెట్టుకోను నేనైతే, అందుకోసం నేను ఈ పై మార్క్ అయితే కట్ చేస్తాను. మీరు చూడండి కటింగ్ ఎక్కడ చేస్తానని. చూడండి, ఇలా నేను కట్ చేసుకుంటాను. ఇక్కడ నాకు 4th డాట్ అయితే రాదనమాట. ఓకేనా, ఇలా మొత్తం కూడా మార్క్ వేసుకున్న ప్రకారమే ఇప్పుడు మనం కట్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, డాట్ పెట్టినాం కదా, ఈ ప్లేస్లో ఒక 1.5 ఇంచెస్ క్లాత్ని ఎక్స్ట్రాగా తీసుకోవాలి. అప్పుడు మనకి ఫ్రంట్ సైడ్ గ్యాప్ రాకున్నట్లు ఉంటుంది. ఓకేనా, ఇప్పుడు మార్క్ పెట్టుకున్న ప్రకారమే నెక్ అలాగే హార్మోల్ దగ్గర కట్ చేసుకుందాం. ఇక్కడ కూడా మనం హార్మోల్కి లోతు తీసుకున్నాం కదా, ఫ్రంట్ సైడ్ 1/2 ఇంచ్ ఆ మార్క్ని కట్ చేసుకోవాలి. మనం ఇక్కడ ఫ్రంట్ డాట్ ఇలా పెట్టినప్పుడు వచ్చేసి మనకి క్లాత్ తగ్గదనమాట, అప్పుడు కరెక్ట్గా సరిపోతుంది. ఈ విధంగా మనం ఫ్రంట్ పార్ట్ కూడా కటింగ్ అయిపోయింది, బ్యాక్ పార్ట్ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ కటింగ్ చేసుకుందాం. ఇప్పుడు మనం హ్యాండ్స్ కటింగ్ చేసుకోవాలి కదా, చూడండి, ఓపెన్ సైడ్ నా వైపు ఉంది, దీన్ని మరొక ఫోల్డ్ అయితే చేస్తున్నాను. ఇక క్లాత్ నా దగ్గర ఇంతే ఉందనమాట, దీంట్లోనే మనం హ్యాండ్స్ అడ్జస్ట్ చేసుకోవాలి. ఎందుకంటే 75 సెంటీమీటర్ అయితే ఇచ్చిందండి ఈమె, అందుకోసం క్లాత్ తక్కువగా ఉంది. మనకి కొంచెం హ్యాండ్స్కి అతుకులు కూడా పడతాయేమో. చూడండి, ఈ కింద నుంచి మనకి ఇక్కడ ఇలా పోగులు అయితే లేస్తున్నాయి కదా, చూడండి, 1.5 ఇంచెస్ మార్క్ చేస్తున్నాను. ఇది మనకి హెమ్మింగ్ పట్టీ కోసం అనమాట. మనం క్లాత్ని ఒక 1/2 ఇంచ్ క్లాత్ని ఫోల్డ్ చేసి ఆ తర్వాత మళ్ళీ ఫోల్డ్ చేస్తాం. చూడండి, ఈ విధంగా ఫోల్డ్ చేసి మనం స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది, హెమ్మింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. అందుకోసం ఈ క్లాత్ ఎక్స్ట్రా తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి క్లాత్ ఒరిజినల్ లెంత్ హ్యాండ్ పొడవు వచ్చేసి 5 ఇంచెస్ కావాలి. పై వైపు ఖర్చుల కోసం 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. చూడండి, ఇక్కడ నుంచి 5 ఇంచెస్ మార్క్ చేసుకున్నాను, ఖర్చుల కోసం 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ ఖర్చుల కోసం మనం హెమ్మింగ్ పట్టీ కోసం తీసుకున్న క్లాత్ని ఇలా ఫోల్డ్ చేస్తున్నాను. ఓకేనా, ఇలా ఫోల్డ్ చేసి ఈ విధంగా మార్క్ పెట్టుకుంటే మీకు హ్యాండ్ షేప్ అనేది కరెక్ట్గా తెలుస్తుంది కదా. ఇక్కడ చూడండి, ఒరిజినల్ 5 ఇంచెస్ ఉంది, పైవైపు ఖర్చుల కోసం 1/2 ఇంచ్ ఎక్స్ట్రా. ఇక్కడ నుంచి కిందికి 1.5 ఇంచెస్ దగ్గరికి మార్క్ చేస్తున్నాను. కరెక్ట్గా 1.5 ఇంచెస్ దగ్గరికి మార్క్ పెట్టుకున్న తర్వాత
ఇక్కడ హ్యాండ్ డౌన్ వచ్చేసి 2.5 ఇంచెస్ పెడుతున్నాను. ఓకేనా, ఈ స్టార్టింగ్ దగ్గర నుంచి 2.5 ఇంచెస్ దగ్గరికి మార్క్ పెట్టి ఇక్కడ నుంచి మనం హ్యాండ్ షేప్ అయితే తీసుకోవాలి కదా. ఈ షేప్ మనకి స్టిచ్చింగ్ పాయింట్ వరకు తీసుకోవాల్సి ఉంటుంది. చూడండి ఎలా తీసుకోవాలి అంటే, మనం బ్యాక్ పార్ట్ని తీసుకుని పైవైపు ఖర్చుల కోసం ఉండే క్లాత్ని వదిలేయండి 1/2 ఇంచి. అక్కడ నుంచి చూడండి ఈ స్టిచ్చింగ్ పాయింట్ వరకు ఎంత వచ్చిందో చూసుకోండి. నాకు ఇక్కడ 7 ఇంచెస్ అయితే వచ్చింది. ఓకేనా, ఈ 7 ఇంచెస్ మనం ఇలా క్రాస్గా టేప్ని పెట్టుకుని మనం ఇక్కడ 2.5 ఇంచెస్ మార్క్ పెట్టుకున్నాం కదా, ఇక్కడికి పెట్టుకోవాలన్నమాట. ఇక్కడ మనకి స్టిచ్చింగ్ పాయింట్ వస్తుంది. ఆ తర్వాత ఎక్స్ట్రా ఖర్చుల కోసం మనం మార్క్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి నీట్గా హ్యాండ్ షేప్ని మనం ఈ విధంగా డ్రా చేసుకుందాం. నెక్స్ట్ కింద వచ్చేసి హ్యాండ్ లూజ్ 5 ఇంచెస్ లేదంటే 5.5 ఇంచెస్. ఈ చెస్ట్ సైజ్ వాళ్ళకు ఇంతైతే సరిపోతుంది. ఖర్చుల కోసం 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఈ విధంగా మనం మార్క్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు మార్క్ పెట్టుకున్న ప్రకారమే హ్యాండ్స్ని కట్ చేసుకుందాం. ఇక్కడ చూసుకున్నట్లయితే 7 ఇంచెస్ వరకు మనకి స్టిచ్చింగ్ పాయింట్ వచ్చింది కదా. మిగతా 2 ఇంచెస్ మనకి ఖర్చుల కోసం ఇక్కడ కొంచెం క్లాత్ అయితే అతుకు పడుతుందన్నమాట. ఇక్కడ సెంటర్కి కట్ చేసుకుని ముందుగా మనం ఫ్రంట్ లోత్ అయితే తీసేసుకుందామండి. చూడండి మనకి ఈ మార్క్ అయితే ఉంది కదా, ఇక్కడ నుంచి 1 ఇంచ్ కిందికి మార్క్ చేస్తున్నాను. అలాగే ఈ స్టిచ్చింగ్ పాయింట్ ఉంది కదా, ఇక్కడికి 1/2 ఇంచ్ లోపలికి ఈ విధంగా మనం ఫ్రంట్ లోత్ తీసుకోవాలి. 2 లేయర్ని మాత్రమే తీసుకుని మనం ఈ ఫ్రంట్ లోతుని కట్ చేసుకోవాలి. నీట్గా ఈ విధంగా కట్ చేసుకుని ఫ్రంట్ సైడ్ని గుర్తుండడానికి మీరు ఒక చిన్న కట్ పెట్టుకోండి, లేదంటే చిన్నగా మార్క్ చేసుకోండి. ఇప్పుడు ఇలా కొలుచుకుంటే 7 ఇంచెస్ ఉంది కదా, మనకి ఇక్కడ 2 ఇంచులు ఖర్చులు కావాలి కదా. ఆ ఖర్చుల కోసం క్లాత్ మనకి ఇక్కడ తక్కువ అవుతుంది అనమాట. ఈ చిన్న క్లాత్ని మనం ఇక్కడ కట్ చేసుకుని అడ్జస్ట్ చేసుకోవాలి. చూడండి ఈ క్లాత్ని నేను ఇక్కడ స్ట్రైట్గా కట్ చేసి ఈ క్లాత్ని నేను జాయింటింగ్ పెట్టేసుకుంటాను. హ్యాండ్స్ కటింగ్ కూడా మనకి ఇప్పుడు అయిపోయింది. నెక్స్ట్ క్రాస్ పట్టి కటింగ్ చూద్దాం. చూడండి క్రాస్ పట్టికి రాంగ్ సైడ్ ఇలా ఆపోజిట్లో పెట్టుకోవాలి. ఓకేనా, ఇలా రాంగ్ సైడ్ ఆపోజిట్లో పెట్టుకుంటే మనకి కరెక్ట్గా 2 వైపుల ఫ్రంట్ పార్ట్ కూడా వచ్చేస్తుంది అనమాట. ఇలా పెట్టుకుని క్రాస్గా ఉండే క్లాత్ని ముందు స్ట్రైట్గా కట్ చేస్తున్నాను. ఇప్పుడు బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ని ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకుని కరెక్ట్గా ఫ్రంట్ పార్ట్ పైన వచ్చేసి 1/2 ఇంచ్ దగ్గరికి ఒక మార్క్ పెట్టుకోవాలి. చూడండి ఖర్చుల కోసం అనమాట ఇది. 1/2 ఇంచ్ పైకి ఇలా మార్క్ చేసుకోవాలి. ఆ తర్వాత వచ్చేసి బ్యాక్ పార్ట్లో వచ్చేసి చూడండి ఇక్కడ 1/2 ఇంచ్ ఖర్చుల కోసం వదలాలన్నమాట. ఇక్కడ మనం హెమ్మింగ్ పట్టి కోసం క్లాత్ ఎక్స్ట్రాగా తీసుకున్నాం కాబట్టి మనం ఇక్కడ జస్ట్ ఒక 1/2 ఇంచ్ ఖర్చుల కోసం ఈ మార్క్ దగ్గర నుంచి 1/2 ఇంచ్ ఇలా ఖర్చుల కోసం వదిలి ఇప్పుడు మనం క్రాస్ పట్టిని కొలుచుకుంటే మనకి క్రాస్ పట్టి కింద వైపు కూడా ఖర్చుల కోసం వస్తుంది. పై వైపు మనం ఫ్రంట్ పార్ట్ జాయింట్ చేయడానికి కూడా ఖర్చుల కోసం వస్తుంది. ఈ పద్ధతిలో క్రాస్ పట్టిని కట్ చేసుకుంటే మనకి సైడ్ స్టిచ్చెస్ వేసినప్పుడు హెచ్చు తగులు రాకున్నట్టు నీట్గా వస్తుందండి. చూడండి ఇక్కడ మనకి 3.5 ఇంచెస్ అయితే ఉంది. అలాగే ఇటువైపు వచ్చేసి మనకి 2.5 ఇంచెస్ అయితే ఉంది. ఈ మెజర్మెంట్తో మనం ఇప్పుడు క్రాస్ పట్టిని కట్ చేసుకోవాలి. చూడండి ఒకవైపు 3.5 ఇంచెస్ దగ్గరికి కరెక్ట్గా మార్క్ పెడుతున్నాను. అలాగే ఇక్కడ క్రాస్ పట్టి విడ్త్ ఎంత కావాలి అంటే బ్యాక్ పార్ట్ ఎంత అయితే ఉందో అంతే పెట్టుకోవచ్చండి. ఒక 1/2 ఇంచ్ తగ్గింది ఏం ప్రాబ్లం లేదు, మనం అంతే తీసుకుంటాను. ఈ మొత్తం క్లాత్ని తీసుకుంటున్నాను. నెక్స్ట్ ఇటువైపు వచ్చేసి 2.5 ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసుకుంటున్నాను. సైడ్ స్టిచ్చెస్ వైపు వస్తుంది ఇది. ఓకేనా, ఇంత మార్క్ చేసుకున్నాం కదా. ఇప్పుడు 3.5 ఇంచెస్ దగ్గర నుంచి 3 ఇంచుల దగ్గరికి ఒక మార్క్ పెట్టి ఇక్కడ నుంచి 1/2 ఇంచ్ కిందికి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇక్కడ క్రాస్ పట్టి షేప్ని ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ మీకు ఉక్స్ పట్టి కాజా పట్టి వైపు అని గుర్తుండడానికి చిన్నగా ఒక కట్ పెట్టుకోండి, లేదంటే చిన్నగా మార్క్ చేసుకోండి. క్లాత్ తక్కువగా ఉందని మనం 2 లేయర్ కట్ చేసుకున్నాం కదా, మిగతా 2 లేయర్ కూడా ఇక్కడ నేను కట్ చేస్తున్నాను. ఇది వచ్చేసి మనకి లోపల వైపు పోతుంది అనమాట. అంటే లైనింగ్ క్లాత్ పెడతాం కదా ఆ వైపు పోతుందండి. ఇక్కడ మనకి కొంచెం జాయింటింగ్ అయితే పడుతుంది. ఈ జాయింటింగ్ క్లాత్ని కూడా జాయింట్ చేసుకోవాల్సి ఉంటుంది. 4 లేయర్స్ అయితే ఇక్కడ క్రాస్ పట్టి ఉంది. చూసారుగా ఫ్రెండ్స్ 32 చెస్ట్ సైజ్ బ్లౌజ్ కటింగ్ ఎలా చేసుకోవాలని. ఈ వీడియో వస్తే ప్లీజ్ లైక్ చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలాగే మీకు దీంట్లో ఏమైనా డౌట్ ఉన్నా కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.